నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, దేవుని ఆరాధిస్తున్నాను. పిల్లలు, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 103వ దావీదు కీర్తన, 103వ కీర్తన గ్రంథం 103వ అధ్యాయం ఓపెన్ చేయండి ఒకసారి మీ బైబిల్స్. 8-9 వచనాలు చదవండి. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. చాలు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. పిల్లరా, నేను చాలా దినాలు బట్టి దేవుని యొక్క మరి గుణగణాలు, నామధేయాల గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఆయన పేరు ఎంత గొప్పదో, ఆయన పేరు ఆయన యొక్క క్యారెక్టర్ని, లేకపోతే ఆయన సుగుణాన్ని, ఆయన యొక్క స్వభావాన్ని తెలియజేస్తుందని చాలా రోజులు బట్టి, సుమారుగా ఒక 4 రోజులు అనుకుంటా, ఆయన నామధేయాల గురించి ప్రతిరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ రాత్రి కూడా మరొక ఆయన నామాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన పేరు 103:8 యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. దయా దాక్షిణ్య పూర్ణుడు అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన పేరు దయగల దేవుడు, దయా దాక్షిణ్యం. పిల్లరా, ఈ దయగల దేవుడు, దయ అనే మాటకు మరొక మాట కటాక్షం అని కూడా వ్రాయబడింది. కటాక్షం, ఫేవర్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. ఫేవర్, ఆయన యొక్క ఫేవర్, ఆయన యొక్క కటాక్షం, ఆయన యొక్క దయగల దేవుడు. పిల్లరా, ముఖం నిండా దయ అలా ఉట్టిపడుతుంటుంది ప్రభువులో. ఇప్పుడు ఎంత దయగల దేవుడు అంటే అంత గొప్ప దయగల ఆయన దయ ఎలా ఉంటుందో మీకు దేవుని వాక్యంలో ఒక మాట మీకు చూపిస్తాను. 30వ కీర్తన 5వ వచనం చూడండి. ఆయన దయగల దేవుడు. ఈ రాత్రి కటాక్షము కలిగిన దేవుడు. దయ లేకపోతే కటాక్షం రెండు ఒకటే. ఆయన కోపము 30వ కీర్తన 5వ వచనం మీ బైబిల్స్లో చూడండి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుందట. కిందకి సాయంకాలపున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ప్రైజ్ ద లార్డ్. ఆయన కోపమట నిమిషం మాత్రం ఉండును. పిడరా, ఆయన కోపము నిమిషం అంటే ఇంగ్లీష్ బైబిల్ మూమెంట్ అని ఉంది. కనురెప్పపాటు అంతసేపే ఉంటుందట కోపం, ఎక్కువసేపు ఉంటుందట కోపం. ఆయన్ని విసిగించి బాధ పెట్టే క్రియలు చేసినప్పుడు, ఆయన గాయాలు రేపినప్పుడు, ఏడిపించినప్పుడు, అలాంటి పరిస్థితి చేసినప్పుడు కోపం వస్తుందట. అది ఒక క్షణం మాత్రం ఉంటుందట. కానీ ఆయన దయట ఆయుష్కాలము. ఎవరు ఆయుష్కాలం? నీ ఆయుష్కాలం అంతా ఉంటుందట. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఉన్నంత వరకు ఆయన దయ, ఒక్కరోజు తక్కువ కాకుండా, నాట్ ఈవెన్ 1 day లెస్ దాన్, ఒక్కరోజు తక్కువ కాకుండా నీ ఆయుష్కాలం అంతా ఆయన దయ నీ మీద నిలుస్తుందంట. ఆయన దయ నీ మీదకి వస్తే సాయంకాలం అంతా ఏడుపొచ్చి రాత్రంతా ఏడుపున్నా ఉదయం మన సంతోషం కలుగుతుందట. ఆయన దయ నీకు సంతోషం కలగజేస్తుంది. పిల్లరా, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. 106వ కీర్తన 4-5 వచనాలు. 106వ కీర్తన 4-5 వచనాలు. యెహోవా నీవు ఏర్పరచుకుని వారి క్షేమమును నేను చూచుచు నీ జనులకు కలుగుతున్న సంతోషాన్ని బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున జ్ఞాపకమును తెచ్చుకుని నీ ప్రజల యందు నీకున్న దయ. పిల్లరా, మన మీద ఆయనకి ఎంతో దయ ఉందంట. మన మీద ఎంతో ఫేవర్ ఉందంట ఆయనకి. కొన్నిసార్లు మరి పెద్దవారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు కిందన సంతకం పెట్టినప్పుడు ఏమంటామండి? యువర్ ఫేవరబుల్, మీ ఫేవర్ కొరకు ఎదురు చూస్తున్నాం. వీ ఎస్టీమ్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఫేవర్ సార్. మీ దయ మా మీదకి రానివ్వండి అయ్యా.
మీ కనికరం లేకపోతే మీ కటాక్షం మా మీదకి రానియండి అయ్యా అని పెద్దవారి దయ కోరుకుంటున్నాం. దేవుడు తన ప్రజల యందు గొప్ప దయ కలిగి ఉన్నాడంటండి. 12వ సామెతలు 12వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపును. దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు. సత్పురుషునికి దేవుడట కటాక్షం చూపిస్తాడట. కటాక్షము, దయ, ఫేవర్. పిల్లరా, ఈ రాత్రి ఆయన దయ. ఇర్మియా 26:19 చూడండి. దయా దాక్షిణ్య పూర్ణుడు ఆయన పేరు. ఇర్మియా గ్రంథము 26:19. దయా దాక్షిణ్య పూర్ణుడు, దయగల దేవుడు ఈ రాత్రి తన దయ, తన కటాక్షం నీ మీద చూపించబోతున్నాడు. ఆయన కటాక్షం, ఆయన దయ నీ మీదకి వస్తే ఏం జరుగుతుంది మీకు కొన్ని లేఖనాల్లో కొన్ని మరి ఎగ్జాంపుల్స్, సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాం. చదవండి 26:19. అట్లు పలికిన నందున యూదా రాజైన హిజ్కియా అయినను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతన్ని చంపిరా, యెహోవా వారికి చేసేదనని తాను చెప్పిన కీడును చేయక సంతాపపడునట్లు రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను కదా. యెహోవా దయను వేడుకొనెను కదా. రాజు హిజ్కియా రాజట దేవుని దయను వేడుకున్నాడంట. హిజ్కియా రాజు దేవుని దయను వేడుకున్నాడు. ఎక్కడ వేడుకున్నాడు? పిల్లలు, హిజ్కియా రాజుకి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, భయంకరమైన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు 38వ అధ్యాయం యెషయా 38వ అధ్యాయంలో హిజ్కియా రాజు ఎందుకు దేవుని దయ కొరకు వేడుకున్నాడో చూడండి. 38వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా. హిజ్కియా అనే రాజుకి మరణకరమైన రోగం వచ్చిందంట. మరణకరమైన రోగం. పిల్లరా, అది ఏంటి అని మీరు నన్ను అడిగితే బైబిల్లో వ్రాయబడింది. పిల్లరా 21వ వచనం, అదే 38:21లో చూడండి. మరియు యెషయా అంజూర పండ్లు ముద్ద తీసుకుని ఆ పుండుకు కట్టవలెను. ఒక పుండు, భయంకరమైన రాచపుండు, ఒక రకమైన క్యాన్సర్ వచ్చేసింది ఆయనకి. పుండు తగ్గట్లేదు, రాచపుండు అంటారు దాన్ని. క్యాన్సర్ వూండ్ వచ్చేసింది పిల్లరా. హిజ్కియా రాజుకి వచ్చేసింది. అప్పుడు హిజ్కియా రాజు ఏం చేశాడండి? 26:19 చూడండి. ఇర్మియా ఇందాక చదివారు మీరు, మరలా ఆ ముక్క చదవాలి. ఆ చివరి ముక్క లాస్ట్ 26:19. రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను కదా. యెహోవా దయను వేడుకొనెను కదా. భయంకరమైన మరణకరమైన రోగం వచ్చినప్పుడు, భయంకరమైన పుండు వచ్చినప్పుడు ఆయన యెహోవాను దేని కొరకు? దేవుని దయ కొరకు వెతికాడట. ఎలా వెతికాడు? 38 యెషయా 38:3వ వచనంలో అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని కన్నీటితో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి నాయనా, నన్ను కనికరించండి అయ్యా అని కన్నీరు కార్చినప్పుడట దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు. కన్నీరు కార్చి హిజ్కియా రాజు కన్నీరు కార్చి గోడ తట్టు తన ముఖం తిప్పుకొని, అయ్యా నీ దయ ఒక్కటే నా శరణ్యం, నీ కటాక్షం నా మీదకి రాను, నీ దయ నా మీదకి రాను, ఇంకెవడు నన్ను బ్రతికించేవాడు లేడు. నేను అందరికీ రాజుని, ప్రజలందరికీ సుపీరియర్ని, సుప్రీంని. నేను ఎవరితో చెప్పుకుంటానయ్యా? దయ చూపించయ్యా, అయ్యా నీ కటాక్షం నా మీదకి రాని అని వేడుకుంటే, ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? హిజ్కియా దేవుని దయ వచ్చేసిందండి. ఈ రాత్రి నువ్వు కన్నీరు కారుస్తే, ఈ రాత్రి గోడ తోట నీ మోకం తిప్పుకొని, పిల్లరా గోడ ఎవరనుకున్నారు? యేసయ్యే మన గోడ. స్తోత్రం. ఆయనే మన కోట, మన ఎత్తైన గోడ, ఎత్తైన కోట, శైలము అన్నీ ఆయనే. ఆశ్రయ దుర్గము. ఆ రోజు హిజ్కియా గోడ తోట తిరిగి ఏడ్చాడు. నువ్వు ప్రభు వైపు తిరిగి దేవుని సందులో నువ్వు కన్నీరు కార్చి నీ పాపాలు ఒప్పుకుంటే దేవుని దయ నీ మీదకి రాబోతుంది. ఆయన దయ హిజ్కియా రాజుకి ఆయుష్కాలం పొడిగించేసింది. చచ్చిపోతాడు. ఇంకా చచ్చిపోయే సమయంలో 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించాడు. ఆయన దయ ఏమైనా చేయగలదు నీ జీవితంలో. డాక్టర్స్ చెప్పారా ఆ రోగం తగ్గదని? డాక్టర్లు ఒకవేళ చెప్పారా నీకు పిల్లలు పుట్టరని? డాక్టర్లు ఒకవేళ లేకపోతే పెద్దలు ఎవరైనా చెప్పారా నువ్వు బాగుపడవని? నీ బ్రతుకింతే అంటున్నారా?
ఏం భయపడదు. ఆయన దయ వచ్చిందంటే అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో. ఈ రాత్రి ఆయన దయ కొరకు కనిపెట్టండి. ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు. హల్లెలూయా. నేను ఈ రాత్రికాల సమయంలో ఒక ఇద్దరిని హిజ్కియాతో పాటు ఇంకో ఇద్దరిని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని దయ మరి వస్తే ఏం జరుగుతుంది? లూకాసు వార్త 1:28 చూడండి. యేసు ప్రభు తల్లి అయిన మరియ గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 1:28 చూ బైబిల్లో ఓపెన్ చేసి చూడండి ఒకసారి. 1:28. ఆ కన్యక పేరు మరియా. ఎస్. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము. దయా ప్రాప్తించిన సహోదరి బిడ్డ నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటలు బహుగా పిల్లరా. కన్య అయిన మరియమ్మ గారు ఒకరోజు మరి గలిలయలోని నజరేత్ అనే ఊర్లో తన చిన్న ఇంట్లో పిల్లరా, నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఈ గలిలయ నజరేతులో మరియమ్మ గారి గృహాన్ని దర్శించాను. చాలా స్మాల్ హౌస్, చాలా చిన్న ఇల్లు, చాలా పేదలు పిల్లరా, దీనులైన పేదలు, నిరుపేదలు. అసలే నజరేతు అంటే నజరేతు దేనికి ఫేమస్ అంటే ఈ రోజుల్లో నజరేతు స్టోవర్టపురం ఎలా ఉందంటే దొంగలకు ప్రసిద్ధి. ఆ రోజుల్లో నజరేతు నక్సలైట్లకు ప్రసిద్ధి అంటే. అందుకే బైబిల్లో నజరేతులో ఏదైనా మంచిది వచ్చినా అని ఉంది బైబిల్లో. ఆ ఊరికి మంచి పేరు లేదు పిల్లరా. దానిలో ఈ కుటుంబం ప్రత్యేకించబడింది పిల్లరా. నిరుపేదలు, ఏమీ లేని పరిస్థితిలో ఉన్న పిల్లరా ఆ కన్యక దగ్గరికి మరియ దగ్గరికి దేవతతో వచ్చి దయాప్రాప్తురాలా, దేవుని దయను పొందుకున్న దానా నీకు శుభము అనేసరికి ఏంటో శుభవచనం కంగారు పడుతుంది. పేద నిరుపేద యవనస్తురాలు కన్యక దేవతతో చెప్తున్నాడు ఏంటో తెలుసా? నువ్వు దేవుని వల్ల కృప పొందావు, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ఆయన రక్షకుడు, ఆయన లోక పాప రక్షణ కొరకు, కళ్యాణ కొరకు, పాప క్షమాపణ కొరకు రక్తం చిందిస్తాడు. ఆయన రక్షకుడు, ఆయన సృష్టికర్త. నీ కడుపులో పడుతున్నాడమ్మా, నువ్వు దయ పొందుకున్నావమ్మా అని చెప్పినప్పుడు ఎంతో సంతోషించింది పిల్లలు. వింటున్నారా? దేవుని దయ పొందుకున్న మరియమ్మ గారు ఇక్కడ ఏమైందో తెలుసా? హోలీ మదర్ అయిపోయింది పిల్లరా. యేసు ప్రభువుకి తల్లిగా మాత్రమే కదా, యేసు ప్రభు వారిని కడుపులో 9 నెలలు మోసే గొప్ప భాగ్యం పొందుకుంది. ధన్యురాలు అయిపో. అనేకులు ధన్యురాలు అంటారు నేను అనేకులు ధన్యురాలు అంటారు. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. ఎలిజబెత్ అంటుంది మరియమ్మ గారిని చూసి, నువ్వు స్త్రీలలో 42 వచ్చిన స్త్రీలలో అమ్మా, నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన నీ గర్భఫలము ఆశీర్వదించబడిందమ్మా. నా ప్రభు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించెను. పిల్లల స్త్రీలలో ఆశీర్వదించబడింది. పిల్లల రక్షకుడిని ఈ లోకానికి పంపించడానికి ఒక సాధనంగా వాడబడింది. కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మంది రక్షణ పొందడానికి, ఆశీర్వదించబడడానికి ఒక కారణంగా, ఒక మార్గముగా, ఒక ఛానల్గా ఆశీర్వదించబడిన తల్లిగా మారింది. దేవుని దయని మీదకి వస్తే నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావు. దేవుని దయ నీ మీదకి వస్తే నువ్వు ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, నీ పిల్లలు, నీ సంతానం, నీ కడుపును పుట్టినవారు ఎంతోమందికి దీవెనకరంగా, ఎంతోమందికి ఆశీర్వదకరంగా ఆయన దయా దాక్షిణ్యం. మరియమ్మ గారు దేవుని దయను పొందుకుంది. దయాప్రాప్తురాలు. ఇంగ్లీష్ బైబిల్ దయాప్రాప్తురాలా అనే మాట తెలుగులో ఉంది. అది ఇంగ్లీష్లో ఏమో తెలుసండి ఆ మాట వింటే మీకు మర్చిపోతుంది. ఏమో తెలుసండి? హైలీ ఫేవర్డ్ బై గాడ్ ఉంది. హైలీ ఫేవర్డ్ అంట, హై ఫేవర్. దేవునికి ఉన్నతమైన దయ పొందుకుందంట. ఎంత గొప్ప భాగ్యం. హై ఫేవర్ ఆఫ్ గాడ్, హైలీ ఫేవర్డ్. యూ విల్ బి హైలీ ఫేవర్డ్ బై గాడ్ రైట్ నౌ. ఇప్పుడే నువ్వు దేవుని దయను పొందుకోబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, నజరేతు పాడుపడిపోయిన ఊరు, చెడ్డ పేరు కలిగిన ఆ ఊరిలో రక్షకుడు పుట్టాడు. ఆ నజరేత్కి మీరు వెళ్తే ఎంత ఆశీర్వకరంగా పిల్లరా. నజరేత్, బెత్లెహేమ్, నజరేత్, ఈ ప్రాంతాలన్నీ యేసు ప్రభు పెరిగిన ఊరు, పుట్టి పెరిగిన ప్రాంతాలు అవన్నీ ఈరోజు హోలీ ల్యాండ్గా మారిపోయింది. అంత హోలీ ల్యాండ్. యేసు ప్రభు పుట్టడం వల్ల ఆ ప్రాంతము హోలీ ల్యాండ్గా మారిపోయింది. హల్లెలూయా. యేసు ప్రభు మరి నీ ఇంట్లో జన్మిస్తే, నీ హృదయంలో యేసు ప్రభు వారు పుడితే, నువ్వు రక్షణ పొందుకుంటే, బ్యాప్టిజం పొందుకుంటే, నువ్వు దేవుని హై ఫేవర్ పొందుకుంటావు. ఆ దయాప్రాప్తురాలుగా నువ్వు మారుతావు. ఆయన దయని మీదకి వచ్చినట్టే. హల్లెలూయా.
రెండవది ఇంకా దేవుని దయ పొందుకుంటే ఎలా ఉంటుంది కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఎస్తేరు గ్రంథం 2:10. ఒక అనాథ పిల్ల, అనాథ తల్లిదండ్రులు లేని ఒక యవనస్తురాలు దేవుని కృపను పొందుకుని ఎలా మారిందో, ఆ పరిస్థితులు ఎలా మారాయో మీకు జ్ఞాపకం చేస్తాను. ఎస్తేరు గ్రంథం 2:17 చదవండి. మీ బైబిల్స్ ఓపెన్ చేశారా? స్త్రీలందరికంటే మీ బైబిల్స్ ఆగినాడు. మీ బైబిల్స్ ఓపెన్ చేశారా? అందరూ ఓపెన్ చేయండి. ఓ ప్రైజ్ గాడ్. బాగా కూర్చోండి, అందరూ చక్కగా కూర్చోండి, అందరూ చక్కగా దేవుని వాక్యాన్ని వినండి. కుటుంబాలుగా దేవుని వాక్యాన్ని వినండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 2:17 చదువుతుంది పాస్టర్ గారు. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించారు. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్ష్యములు పొందెను. రాజు వలన దయా దాక్షిణ్యములు పొందెను. హల్లెలూయా. ఎస్తేరు తల్లి అని పిలుస్తే నాకు సిస్టర్ ఉంది. ఇప్పుడేరా అక్క, నేను, చెల్లి, తమ్ముడు. మా అక్క పేరు పెర్సిస్, చెల్లి పేరేమో ఎస్తేర్, తమ్ముడు పేరు శామానా. ఎస్తేర్ తల్లి అని పిలుస్తాం. ఆ పేరు పెట్టుకున్నందుకు అలాగే దీవించబడింది. పిల్లరా ఇక్కడ ఎస్తేర్ అనే ఒక యవనస్తురాలు కన్యక, ఆమెట రాజుగారి దయాదాక్షిణ్యం పొందుకుందంట. ఇంతకీ ఆ రాజు ఎవరు అనుకున్నారు? ఆ రాజు ఎన్ని దేశాలకి రాజు తెలుసు? ఆయన ఎస్తేరు కింద 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. అహష్వరోషు దినములలో జరిగిన చర్యల వివరమును హిందూ దేశం మొదలుకొని, ఇండియా మొదలుకొని, కూషు దేశం వరకు, ఆఫ్రికా దేశం వరకు 127 దేశాలకు సంస్థానాలకట ఆయన కింగ్ అటండి. 127 దేశాలకు రాజుగారి యొక్క దయ ఎస్తేరు మీదకి వచ్చేసిందంట. హల్లెలూయా. ఏమైంది అసలు? ఇంతకీ కథ ఏంటంటే, రాజుగారు ఆ సంస్థానాల అధిపతులు అందరూ పిలిచి, గవర్నర్స్ అందరూ పిలిచి, రాజుగారు పెద్ద విందు చేశాడు, బ్యాంక్వెట్ అరేంజ్ చేశాడు. అందరూ వచ్చారు. అందరూ చక్కగా సంతోషించిన సమయంలో రాజుగారు తన భార్యను పిలిచాడు. తన భార్య కబురు పెట్టాడు, నువ్వు రా, అందరికి పరిచయం చేస్తాననేసరికి తన భార్య చాలా గర్వంగా, అహంకారంగా, నువ్వు పిలిస్తే నేను రావడం ఏంటి అన్నది. ఎంత పొగరు వచ్చేసింది, ఎంత గర్వం అండి. నువ్వు రమ్మంటే నేను రావడం ఏంటి, నేను రాను పో అన్నదట. రాలేదు. ఈ దినాల్లో చాలామంది భర్తల దగ్గర గర్వం ప్రదర్శిస్తుంటారు. నో. వస్తీ ఆవిడ పేరు. వస్తీ గర్విష్ఠురాలై రాజుగారు దయ పోగొట్టుకుంది. ఎస్తేరు దీనురాలై దేవుని రాజుగారు దయ పొందుకుంది. పిల్లలు రమ్మంటే రాలేదు, పరిచయం చేస్తే రమ్మంటే రాలేదు, గర్విష్ఠురాలై నేను రాను పో అన్నారు పిల్లరా. అప్పుడు ఆ అధికారులందరూ, ఏంటి సార్, మా అందరికీ రాజుగారు మీరు మీ భార్య మీ మాట వినలేదని మా భార్యలు తెలిస్తే మా భార్యలు మా మాట వినరు బాబు, మా పరువు పోతుంది, దయచేసి రాణిగారిని మార్చండి అని అందరూ సజెషన్ చేశారు. వెంటనే ఎస్ బాగుందని చెప్పి రిజెక్ట్ చేసి రథం ఎక్కి పంపించాడు ఆవిడ వాళ్ళ అమ్మనింటికి. భజన చేసుకోవడానికి వెళ్ళిపోయింది ఇంటికాడ. అయిపోయింది. వాక్యం రాయబడింది, గర్విష్ఠులనట ఆయన తగ్గిస్తాడట, గర్విష్ఠులను అణిచివేస్తాడట, దీనులను పైకి లేవనెత్తుతాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం పాట నేర్చుకోవాలి. ఓకే, భార్య వెళ్ళిపోయింది కదా, అమ్మగారికి వెళ్ళిపోయింది కదండి, సెటిల్ అయిపోయింది కదా. ఇప్పుడు రాజుగారికి రాణి కావాలి. 127 సంస్థానాల్లో కూడా దండోర వేయించేటట్టు తెలుసా, రాజుగారికి రాణి కావాలి. ఆ దేశంలో ఉన్న అందంగా ఉన్న కన్యకలందరూ రండే అనేసరికి కొన్ని వేల మంది వచ్చేసారు పిల్లరా. వాళ్ళందరికీ కొన్ని రోజులు టెస్టింగ్ రూమ్స్, కరోనా టెస్టింగ్ లాగా టెస్టింగ్ చేస్తున్నారు చూసి అందరికీ. బస్సు ఎక్కాలన్నా టెస్టింగ్ వెళ్ళామా, ధర్మం పెట్టి పెట్టేస్తున్నారు. అలాగే అందరికీ కొన్ని రోజులు టెస్టింగ్ చేసి అందరిని ఫుల్గా కోచింగ్ ఇచ్చి అందరికీ బాగా చక్కగా నీట్గా తయారు చేసి రాజుగారి ముందుకు ఒక్కొక్కరిని తీసుకొస్తున్నారు. ఎంతమంది ఇండియా నుండి ఆఫ్రికా దేశం వరకు 127 సంస్థానాల నుంచి పిల్లలు అందగతులైన అమ్మాయిలు కన్యకులు వచ్చేసారు. పిల్లల ఎవరిని చూసినా రాజుగారికి ఇష్టం పుట్టట్లా. రాజుగారికి ఎవరిని చూసినా సరే ఇదిగో అన్న మనసు రాట్లా. తీసే తోసే మడతటే పక్కన పెట్టే అంటున్నాడు. పిల్లలు చివరికి ఎవరు వచ్చేది తెలుసా, ఎస్తేరు వచ్చింది. ఆ ఎస్తేరు తల్లిదండ్రులు లేని అమ్మాయి తన పినతండ్రి అయిన మొద్దుకై దగ్గర పిల్లల చక్కగా భయభక్తులతో లోబడుతూ విధేయత కలిగి తగ్గించుకుని పిల్లల ఆమె పెరుగుతూ ఉంది. దేవుని భయం కలిగిన యూదుల కుటుంబంలో ఇజ్రాయేలీ బిడ్డ, దేవుని భయం కలిగిన బిడ్డ. ఒక మాట మీకు చెప్పనా, నీకేమీ లేకపోయినా, నీకెవరో లేకపోయినా, నువ్వు బలహీనతలో ఉన్నా, పేదరికంలో ఉన్నా,
నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి, నువ్వు రక్షణ పొందిన బిడ్డవు కాబట్టి, నువ్వు యేసు రక్తంలో కడగబడని బిడ్డవు కాబట్టి ఒకరోజు వస్తుంది నువ్వు దేవుని దయని పొందుకుంటావు. ఎవరో తాకలేనంత ఎత్తుకు దేవుడిని తీసుకెళ్తాడు. ఎస్, ఉన్నత స్థితిలో ఆయన దయ వస్తే ఎంతసేపు అండి మన స్థితి మారిపోవడం. అందరూ వస్తున్నారు, కన్యకలందరూ. రాజుగారు ఎవరో రాజుగారికి నచ్చట్లేదు. ఎస్తేరు వచ్చేసరికి రాజుగారికి దయ పుట్టిందంటే ఇస్తారు. స్త్రీలందరికంటే 17వ వచనం, అందరికంటే ఆమె అతని వల్ల దయాదాక్షిణ్యం, ఇలా చూడగానే ప్రేమ పుట్టిందంట. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించాను, కన్యకలందరికంటే ఆమె అతని వల్ల దయా దాక్షిణ్యము పొందను. ఆ తర్వాత చదవండి. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించాను. ప్రైజ్ ద లార్డ్. ఇంగ్లీష్లో హైలీ ఫేవర్డ్ వన్, షీ obtained grace and favor, royal crown was upon her head. ప్రైజ్ ద లార్డ్. రాజ్య కిరీటం తల మీదకి వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్. రాజుగారు దయదాక్షిణ్యం పొందుకున్నప్పుడు ఆమె సామాన్యమైన బిడ్డ, పేద బిడ్డ, అనాథ తల్లి ఒక్క క్షణంలో 127 దేశాలకు కూడా మహారాణిగా మార్చేసాడు దేవుడు. దేవుని దయ. పిల్లరా, దేవుని దయ ఒక వ్యక్తి మీదకి వస్తే, దేవుని కటాక్షం ఒక వ్యక్తి మీదకి వస్తే ఆ వ్యక్తి స్థితి ఎలా మారిపోతుందో చూడండి. పరిస్థితులు మారిపోతాయి. ఈరోజు ఉన్నట్టుగా నువ్వు రేపు ఉండవు. ఈరోజు ఉన్న స్థితిగతులు రేపు ఉండవు. ఈరోజు నీ శరీరంలో ఉన్న వ్యాధి రోగ బాధలు రేపు ఉండవు. ప్రభు తీసేస్తాడు. ఈరోజు నీకున్న ఆర్థిక సమస్యలు, అప్పులు, ఇబ్బందులు, ఈఎంఐలు, వడ్డీలు రేపు ఉండవు. ఎందుకంటే దేవుని దయ నీ మీదకి రాబోతుంది. ఆయన దయ పరిస్థితిని మారుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన దయ హిజ్కియా రాజుని స్వస్థపరిచింది, బ్రతికించింది. ఆయన దయ ఎస్తేరు మహారాణిని, ఆయన దయ మరి స్థితిని మార్చి ఉన్న స్థితిలో తీసుకెళ్ళింది. ఆయన దయ మరి ఆశీర్వదించింది మరియమ్మ గారిని. ఇంకో మాట చూపిస్తాను. ఆయన దయ ఒక వ్యక్తి మీదకి వస్తే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది. ఆదికాండం 39:21. యోసేపు అని యవనస్తుడున్నాడు. ఆయన మీదకి ఒకరోజు జైలు అధికారి యొక్క కటాక్షము దయ వచ్చేసింది. ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనం చూడండి. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద అంటే యోసేపు మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు. ఇందాక మీకు చెప్పాను కదా, దయన్న కటాక్షం అన్న రెండు ఒకటే. ఫేవర్ అని ఉంది ఇంగ్లీష్లో. కటాక్షం అన్న దయన్న ఫేవర్ ఆఫ్ గాడ్ అని ఉంది. దేవుడట యోసేపు జైల్లో పెట్టబడ్డాడు. ఇప్పుడు ఎందుకు జైల్లోకి వెళ్ళాడంటే యోసేపు తప్పు చేసి వెళ్ళలేదు, అన్యాయముగా. ఇప్పుడు ఎంత తప్పుడు నిందలేసి యోసేపు మీద నింద వేసి, ఈ రోజుల్లోనూ ఉన్నారు అలాంటి. ఆ రోజుల్లో కూడా ఉన్నారు. నీతిమంతులకి ఆపదలు వస్తాయి, దేవుని పిల్లలకి నిందలు వస్తాయి. అన్యాయంగా నీ మీద మరి ఉమ్మేస్తారు, అన్యాయంగా నీ మీద నిందలేస్తారు. పిల్లలు ఏమైందో తెలుసా? చేయని పాపానికి యజమానుడు భార్య యోసేపు మీద కన్నువేసి పాపానికి ప్రేరేపిస్తుంటే యోసేపు అన్నాడు, అమ్మా నన్ను వదిలే తల్లి, నేను దేవుని బిడ్డనమ్మా, దేవుని సేవకుని తల్లి, నేను యేసయ్య బిడ్డనమ్మా, నేను రక్షణ పొందిన బిడ్డను, అలా చేయకూడదు, నేను చేయలేనమ్మా. నువ్వు నన్ను ఏం చేసినా పర్లేదు, నేను మాత్రం పాపం చేయనమ్మా, దేవుడు నన్ను చూస్తున్నాడు తల్లి. ఎంత మరి భయము కలిగిన యవనస్తుడండి. అలాంటి వారి మీదకి దేవుని దయ రాదా మరి? దేవుని కటాక్షం రాదా మరి? చెప్పండి. ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు అలాంటి వారు? ఆమె నువ్వు ఎలా చేస్తావరా అని చెప్పి యోసేపు చాలా అందగాడు. యూదులు చాలా అందంగా ఉంటారు పిల్లలు, చాలా ఆ యొక్క సౌందర్యం, చాలా సౌందర్యంగా ఉంటారు యూదులు, ఇశ్రాయేలీలు. ప్రతిరోజు శోధిస్తుంది. ఒకరోజు ఒక ప్రియులారు యోసేపు బట్టలు పట్టుకొని లాగేసింది. యోసేపు ఒప్పుకోలేదు పాపం చేయడానికి, పారిపోయాడు అక్కడి నుంచి. అంతే, ఇలా చేస్తావరా అని చెప్పి నన్ను ఇబ్బంది పెడతామని చెప్పి ఏం చేసిందంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసింది. యోసేపు అని ఏమనొస్తాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు, నన్ను అత్యాచారం చేయబోడని చెప్పి నింద కేసు పెట్టింది. చూడండి ఎంత అన్యాయం అండి. యోసేపుకి ఎవరూ లేరు, ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. యోసేపుకి అన్నీ దేవుడే.
ఆమేన్. ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. యోసేపుకి అన్ని దేవుడే. ఆమేన్. యోసేపుకి తల్లి, తండ్రి, అన్న, అక్క, చెల్లి అన్ని దేవుడే. పోషకుడు, నాయకుడు, యజమానుడు అన్ని దేవుడే. యోసేపు దేవుని మీద అలాగ ఆధారపడ్డాడు. హల్లెలూయా. పిల్లల కేసేసి మరి ఒక పెద్ద అధికారి ఇంట్లో పనిచేస్తున్నాడు కదా, మరి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి యోసేపుని జైల్లో పెట్టేశారు. అన్బెయిలబుల్ కేస్. బెయిల్ ఇవ్వడానికి ఎవడున్నాడు యోసేపుకి? ఎవరు లేరు. బట్ దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. ఆమేన్. యోసేపుకి దేవుడు ఎప్పుడు యోసేపు దేవుని సన్నిధిని కలిగి ఉండేవాడు. యవనస్తుడు జైల్లో పెడితేనట, ఆ జైల్లోనట దేవుడట ఆ జైలు అధికారికి, జైలు సూపరింటెండెంట్కి పిల్లల మనసులో మరి ఏమని పుట్టించాడంటే యోసేపు మీద దయ పుట్టించాడట. యోసేపు మీద కటాక్షం కలగజేసాడట అండి. ఆ జైల్లో ఉన్న ఆ యొక్క ఖైదీలందరికంటే ఆ జైలు అధికారి యోసేపుని స్పెషల్గా చూస్తున్నాడు. ప్రేమించడం మొదలెట్టాడు, కటాక్షం చూపించాడు, దయ చూపించాడు. యోసేపుని ఎలా విడుదల చేయాలా అని ఆలోచించడం మొదలెట్టాడు. పిల్లరా జైల్లో ఉండగానే పిల్లరా యోసేపు మరి కళలు చెప్పడం, కళలకు అర్థం చెప్పడం, యోసేపు జ్ఞానంగా ఉత్తరం ఇవ్వడం, యోసేపు మరి దీనుడిగా ఉండటం, యోసేపు తగ్గించుకోవడం, అందరిని ప్రేమించడం, అందరికీ పరిచయం, ఇవన్నీ యోసేపుని మరి లేవనెత్తాయి. పిల్లరా ఒకరోజు మరి రాజుగారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. రాజుగారికి కళ వచ్చింది. పిల్లరా రాజుగారి కళకు అర్థం చెప్పేవాడు ఎవడు లేకపోతే రాజుగారికి తెలిసిందేటో తెలుసా, జైల్లో ఉన్నాడు యోసేపు అని యవనస్తుడు కళ్ళకు అర్థం చెప్తాడట. ఒక యూదుడు, ఇశ్రాయేలీయుడు, దేవుని బిడ్డ. వెంటనే కబురు వచ్చింది. వచ్చారు, యోసేపు గడ్డం గీశారు, మంచి బట్టలు వేశారు, చక్కగా కాలు చెప్పులు తొలగించారు. పరిస్థితి మారిపోయింది. రథం మీద తీసుకెళ్తున్నారు. అడిగాడు, ఎక్కడ తీసుకెళ్తున్నారు నన్ను? ఎక్కడికే బాబు? ఫరో దగ్గరికి వెళ్తున్నావు, రాజుగారి దగ్గరికి తీసుకెళ్తున్నావు. ఎందుకు? ఆయన కళ వచ్చిందంట. నువ్వు కళకు అర్థం చెప్తావంట కదా, రాజుగారిని అలాగా అని రాజుగారి దగ్గరికి వెళ్ళి యోసేపు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. పిల్లలు ఎవరు లేరు వెనక ముందు. యోసేపుకి అన్ని దేవుడే. పిల్లరా రాజుగారు అన్నాడు, ఏమోయ్ యోసేపు, నువ్వు కళలకు అర్థం చెప్తావంట కదా అన్నాడు రాజుగారు. ఆ ప్లేస్లో మనం ఉంటే ఏమంటాం? అవును సార్, నేను చెప్పగలను సార్, చాలామందికి చెప్పాను సార్, ఇప్పటికి మీకు గ్యారంటీ చెప్పి అన్నాడు. కానీ యోసేపు ఏమిటో తెలుసా? అయ్యా కళలకు అర్థం చెప్పేది నేను కాదయ్యా, ఆకాశం ముందుండే దేవుడే నీ కళకు అర్థం చెప్తాడు. ఎంత దేవుని మహిమపరిచాడండి, ఎలాంటి యవనస్తుడండి. అన్నీ దేవుడే. యోసేపు ఎవరు లేరు. అలాగా ఇదిగో నా కళ అని కళ వివరించాడు. యోసేపు టకా 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 అని రెండు కళ్ళు వస్తే రెండు కళ్ళకు అర్థం చెప్పి పారేశాడు. రాజుగారు ఇంప్రెస్ అయిపోయాడు. రాజుగారికి యోసేపు మీద ఏమొచ్చింది? హల్లెలూయా. దేవుడు నీతో ఉంటే ఎక్కడికి వెళ్ళినా ప్రజలకు నీ మీద దయ పుడుతుంది. ఎక్కడికి వెళ్ళినా మార్గం సరళమైపోతాయి, ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఏమైందో తెలుసా? రాజుగారు దయ పుట్టి రాజుగారు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం ఒకసారి ఒక మాట నేను ప్రార్థన చేస్తాను మీకోసం. 38వ వచనం చూడండి. 41:38 చూడండి. అతడు తన సేవకులను చూచి ఫరో తన సేవకులను చూచి అంటున్నాడు, ఇతని వలె అంటే యోసేపు లాగా ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన యవనస్తుని మనుషుని మనం కనుగొనగలమా అని ఆయనను. ఇలాంటి ఎక్కడ దొరుకుతాడు రా బాబు మనకి? దేవుని ఆత్మ కలిగిన వాడు అంటూ ఏమన్నాడు? మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరును లేరు. నీ అంత జ్ఞానం కలిగిన వారు పిల్లల దేవుని కలిగి ఉంటే విస్తారమైన జ్ఞానం ఇచ్చేస్తాడు దేవుడు. God blessed Joseph with his wisdom before Pharaoh. Joseph received favor of God. Amen. Joseph received favor of Pharaoh. He was highly favored by God. ఏమంటున్నాడు చూడండి, ఇతని వలె జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు లేడు. No one like you, Joseph, because Joseph received the favor of God. ఈ రాత్రి మన అంశం పిల్లరా దయా దాక్షిణ్య పూర్ణుడు. హల్లెలూయా. పిల్లరా యోసేపు దేవుని దయ పొందుకున్నాడు. అప్పుడు ఏమైంది? 40వ వచనం, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. ఒక్క క్షణంలో ఖైదీగా ఉన్నాడు, అనాథగా ఉన్నాడు, వెనక ముందు ఎవడు లేనాడు. ఒక్క క్షణంలో నీవు నా ఇంటికి అధికారిగా ఉండవలెను. హల్లెలూయా. ఐగుప్తు దేశానికి అధికారి అయిపోయాడా?
నా ప్రజలందరూ అంటున్నాడు, నీకు విధేయులైందురు. నా ప్రజలందరూ ఈజిప్షియన్స్ అంతా నీకు విధేయులై ఉంటారు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనే ఉందని యేసేపుతో చెప్పాను. ఓన్లీ సింహాసనం మీదే కూర్చుంటాను నీకంటే పైన, మిగతా అంతా నీకే అప్పగిస్తున్నాను. చూడుము మరియు చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యేసేపుతో చెప్పాను. ఐ అపాయింటింగ్ యూ యాజ్ ఏ గవర్నర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు దేశం మీద అధికారిగా నేను నిన్ను అపాయింట్ చేస్తున్నాను. అంతేకాదు, ఎలాంటి అధికారం ఇచ్చాడో తెలుసా అండి? మరియు ఫరో తన చేతికున్న ఉంగరం తీసి యోసేపుకి పెట్టేసాడట, సన్నపు నారపాటు. అంతేకాదు, తన మెడలో ఉన్న బంగారం గొలుసు తీసి యోసేపు మెడలో వేసాడు, రథం మీదకి ఎక్కించాడు. హల్లెలూయా. ఎత్తడి కాదు కదా, వెండి కాదు, వెండి కూడా ఇప్పుడు చూసి ఉండలేదు. వెండి నాణ్యాలకు అమ్మేశారు పాప అన్నదమ్ములు. ఇప్పుడు చేతికి బంగారు ఉంగరం వచ్చేసింది, బంగారపు గొలుసు, ఫరో రాజుగారి గొలుసు వచ్చేసింది. అంతేకాదు, తన రెండవ రథం మీద ఎక్కించాడు, సెకండ్ చారియట్. ఫారో గేవ్ హిమ్ హిస్ సెకండ్ చారియట్. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం మీద అంతటి మీద అతను నియమించాను. ఎంత అధికారం! అంతేకాదు, ఇంకోటి చెప్పాడట, ఐగుప్తు దేశంలో ఎవడు కూడా యోసేపు పర్మిషన్ లేకుండా చేయకూడదు ఎత్తకూడదట. హల్లెలూయా. ఎంత గొప్ప కృప వచ్చేసింది, ఎంత అధికారం వచ్చేసింది, ఎంత దీవెన వచ్చేసింది, ఎంత కృప వచ్చేసింది. పిల్లరా, ఏమీ లేనివాడు, he was nothing. When the favor of the Lord came upon Joseph, he became everything. He received everything. Became a king, became a prince, became a prime minister of Egypt. God made him a great man. గొప్ప వ్యక్తిగా దేవుడు చేశాడు. 91వ కీర్తనలో Psalms 91 says, 91వ కీర్తన బైబిల్ చెప్తుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరుస్తాను. I will exalt him. When the favor of the Lord will come upon you, God will exalt you. God will be with you wherever you may be. You may be in prison, you may be in slavery, you may be in bad situation, you may be in darkness, you may be in wilderness. You need to have favor of the Lord. Tonight, I prophesy, you will be highly favored by God. The favor of the Lord, high favor of God will come upon you right now. నీ మీద దేవుని దయ రాబోతుంది. పిల్లరా, ఈ రాత్రి ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు, ఆయన పేరు దయా దాక్షిణ్య పూర్ణుడు. ఈ రాత్రి దేవుని దయ నీ మీదకి, నీ భర్త మీదకి, దేవుని దయ నీ భార్య మీదకి, దేవుని దయ నీ పిల్లల మీదకి రావాలని కోరుకుంటావా? Pray for the favor of the Lord shall come upon your family. Pray for that. ప్రభా, నీ దయ నా మీదకి, నువ్వు దయా దాక్షిణ్య పూర్ణుడు అంట, నువ్వు దయగల దేవుడు అంట. అయ్యా, నీ కోపము నిమిషం మాత్రం ఉంటుందంట, నీ దయ ఆయుష్కాలం ఉంటుందంట, లైఫ్ టైం ఉంటుందంట నీ ఫేవర్. ఆ ఆయుష్కాలం ఉండే ఆ దయ నాకు దయచే ప్రభు. నీ దయ నా మీదకి రాను. లెట్ యువర్ ఫేవర్ కమ్ అపాన్ మీ, జస్ట్ లైక్ మేరీ, జస్ట్ లైక్ హిజ్కియా, జస్ట్ లైక్ జోసెఫ్, జస్ట్ లైక్ ఎస్తేర్. లార్డ్, ఆ కృప నాకు ప్రభా నాయన మరియమ్మ గారికి ఇచ్చావు, హిజ్కియా రాజుకి ఇచ్చావు, ప్రభా ఎస్తేర్కి ఇచ్చావు, యోసేపుకి ఇచ్చావాడు కదా దయ, నాకు కూడా ఇవ్వయ్యా అని రాత్రి ప్రార్థన చేసుకో. అందరు తలలు వంచండి, క్లోజ్ యువర్ ఐస్. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. Now the hand of the Lord is coming. Mighty hand of the Lord is coming. Rabala Shikara. I see the mighty hand of the Lord. I see the favor of the Lord is coming. Brother, sister, you may be broken. You may be broken. You may be totally destroyed. Worry not. Fear not. Favor of the Lord will come upon you, and it will change everything. It will change everything tonight. Just, you are highly favored by God. You are highly favored by God. God's favor, దేవుని కనికరం నీ మీదకి రాబోతుంది రాత్రి. ఈ రాత్రి వాక్యం ఉంటున్న వారి మీదకి దేవుని కనికరం, దేవుని దయ రాబోతుంది. దేవుని దయ, ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు, ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు, ఆయన దయ నీ మీదకి రాబోతుంది. Pray and weep in the presence of God. Lord, how long this situation? How long this disease? How long shall I bear? How long shall I bear, Lord? Weep and pray. Cry unto the Lord. Cry unto the Lord. మొర్రపెట్టు దేవుని దగ్గర.
Just orphan girl became queen. She was favored by God. అన్ని దేవుడే యోసేపుకి. ఎవరు లేరు. నీకు ఎవరు లేరా? నీకు ఏది లేదా? భయపడొద్దు. యు ఆర్ highly favored by God. God's favor is going to come. I see the favor of the Lord is coming. Favor of the Lord is coming now. God's favor is coming. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. తలను వంచండి. Just now I'm going to pray. ప్రియ దేవానికి వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. వందనాలయ్యా. ఎంత మంచి దేవుడు అయ్యా. నీవెలాంటి దేవుడివో, నీ గుణ లక్షణాలు ఎలాంటివో, నీ పేర్లు ఏంటో చాలా దినాలు బట్టి మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ రాత్రి కూడా నువ్వు దయా దాక్షిణ్య పూర్ణుడు అని Psalms 103:8, according to Psalms 103:8 and 9, according to Psalms 106:4 and 5, according to chapter 30 verse 5 Psalms, you are the Lord of favor towards your children. నీ పిల్లల పట్ల దయ కలిగిన దేవుడు అని మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభువా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫేవర్ లార్డ్. మీ దయని ప్రజల మీదకి రానిచ్చావు. నీకు వందనాలు. ఒక్కొక్కరి మీదకి కుటుంబాల మీదకి మీ దయ లార్డ్. సెండ్ దై ఫేవర్. Oh, everybody should be highly favored by God right now in Jesus' name. Amen. The power of the Lord is flowing now. You're free. You're healed. ప్రతి బంధకాలు తెంపివేయండి ప్రభా. Break every chain of the devil. Break the yoke of the devil. Hallelujah. Amen. Break the yoke of the devil. సాతాను యొక్క కాడిని విరగొట్టండి ప్రభా. Bless your children. Exalt your children. Give your grace. మహిమ ఘనత ప్రభువులు మీకే అర్పిస్తాం. నీ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తాం. యేసయ్య అతి శ్రేష్ఠమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు నీ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. సే ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, మన ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆయన దయ దాక్షిణ్యములు, ఆయన కటాక్షము వాక్యం వినిన వారందరి మీదకి, సకల పరిశుద్ధుల మీదకి దిగవచ్చును గాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord, friends. Thank you once again. Such a joy to meet you like this. దేవుడు ఇచ్చిన గొప్ప మరి సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. By God's grace, God is continue to guiding us every day. ప్రతిరోజు by 7 o'clock 7 గంటలకి 7:30 ప్రాంతంలో మేము లైవ్లోకి వస్తున్నాం. పిల్లరా మీరు కూడా లైవ్లోకి రండి. ఈ మెసేజ్ మీరు షేర్ చేయండి. షేర్ దిస్ మెసేజ్ సో దట్ మెనీ పీపుల్ విల్ హియర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చాలామంది వినేటట్లుగా మరి షేర్ చేయండి. మీకోసం ప్రార్థిస్తున్నాను. మా కోసం మీరు ప్రార్థన చేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఇక కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. పిల్లరా మీరు యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ టైమ్. మై నెంబర్ ఈస్ అవైలబుల్ ఇన్ ఫేస్బుక్లో నెంబర్ అవైలబుల్ ఉంది. May the Lord protect you with His mighty wings and sprinkle His blood around you and upon you. He will be your shield. ఆయన మీకు కోటగా కంచెగా కాపాడి బలమైన రెక్కలతో కప్పి ఈ భయంకరమైన దినాల్లో ప్రభువును కాపాడతారు. Fear not, let not your hearts trouble. May the Lord be with you. రేపు మరలా 7-7:30 మధ్యలో కలుసుకుందాం. దేవుని కొరకు మీకు తోడే నడిపించుగా మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నాకు ఎంతో భాగ్యంగా ఉంది. మార్చి 22వ తారీఖు నుంచి ప్రతిరోజు రావడానికి ప్రభు ఎంతగానో కృప ఇచ్చాడు. పిల్లరా మరి దేవుని కృప ప్రతిరోజు ఒక స్వచ్ఛమైన వాక్యాన్ని పిల్లలు కేవలం వాక్యం మాత్రమే మీరు వింటున్నారు. పిల్లలు ప్రతిరోజు లైవ్లోకి రండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. వాక్యంతో మిమ్మల్ని నింపుతారు. ప్రభు వాక్యంతో మిమ్మల్ని ఉదక స్నానం చేస్తాడు.
మిమ్మల్ని పరిశుద్ధపరిచే ఆత్మీయ ఆహారాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని బలపరుస్తాడు. ప్రభు రాకడ కొరకు మీరంతా సిద్ధపడాలని నా ఆశ. దేవుడు మిమ్మల్ని దీవించును కనుక దేవుడి చిత్తమైతే ప్రభు రాకడ ఆలస్యమైతే రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. సీ యూ. షాలోమ్.